జైనూరు ఘటనకు నిరసనగా నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త బంద్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో బంద్ కొనసాగుతోంది. ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఆదిలాబాద్ బస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. జిల్లా కేంద్రంతో పాటు ఉట్నూర్, బోధ్, ఇచ్చోడ, ఇంద్రవెల్లితో పాటు ఏజెన్సీ ప్రాంతాలలో వ్యాపార, వాణిజ్య సముదాయాలు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూసివేసి బంద్కు సంపూర్ణ సహకారం అందించారు. ఆదివాసీ మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఉరి తీయాలని ఆదివాసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతాల నుంచి మైనార్టీలను తరలించి తమకు రక్షణ కల్పించాలన్నారు. లేని పక్షంలో రాజ్భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈరోజు ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా గవర్నరు నిర్లక్ష్య వైఖరికి నిరసనగానే ఈరోజు తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే జైనూరు సంఘటన జరిగి ఇన్ని రోజులు గడిచినప్పటికీ కూడా ఆ యొక్క సంఘటన పైన ఇప్పటి వరకు ఎటువంటి అతిగతి లేకపోవడం, ఒక ఆదివాసీ మహిళను అత్యాచారం చేసి హత్య యత్నానికి ఒడిగట్టినటువంటి ఎస్కే మగ్దూమ్ పైన ఎటువంటి చర్యలు తీసుకోపోవడానికి ఇవాళ ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, గవర్నర్ కారణం అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాల ప్రకారంగానే ఇవాళ ఆదివాసులు అక్కడ నివసిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతున్నది. ఎందుకంటే అనేక సందర్భాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా షెడ్యూల్ ప్రాంతాల్లో ఇవాళ పేసా గ్రామ సభలు కావచ్చు తీర్మానాలు చేసి ఇవాళ కలెక్టర్లకు, ఎంఆర్ఓలకు, పిఓలకు, ఎస్పీలకు ఇచ్చినప్పటికీ కూడా ఆ చట్టాలన్నీ కూడా వయలేషన్ అవుతూ ఇవాళ ఆదివాసీ మహిళలకు రక్షణ లేకుండా ఆదివాసుల భూములను లాక్కుంటున్నారు. ఆదివాసీ మహిళలను అత్యాచారాలు, మానభంగాలు చేస్తూ మర్డర్లు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళను ఏజెన్సీ చట్టాలకు అనుగుణంగానే జైనూరు నుండి అక్కడి నుండి తరలించాలని చెప్పేసి ఇవాళ ఆదివాసీ సంఘాలు మొన్న 17 తారీఖు నాడు కిస్లాపూర్లో యావత్ సమాజం తీర్మానించడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఎవరైతే ఎస్కే మగ్దూమ్ ఉన్నారో అతన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేపట్టి వెంటనే ఉరి తీయాలి. 1970 తర్వాత జైనూరుకు వలస వచ్చినటువంటి మైనార్టీలను అక్కడి నుండి మైదాన ప్రాంతాలకు తరలించాలి. అయినా కానీ ప్రభుత్వాలు స్పందించకపోవడము చాలా బాధాకరమైన విషయము. ఆ వ్యక్తిని ఫాస్ట్ కోడ్ ఏర్పాటు చేసి ఉరిశిక్ష పడే వరకు కూడా మేము పోరాడతామనేది కూడా తెలియజేస్తున్నాం. ఇవాళ ఆదివాసీ ప్రాంతంలో వలస వచ్చిన వాళ్ళకి అక్కడ బతకడానికి అర్హత లేదు. కానీ వాళ్ళు అక్కడొచ్చి పెద్ద పెద్ద భవనాలు ఏర్పాటు చేసుకొని మా ఆదివాసీ